హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరితో ఐస్ క్రీమ్ అండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఏంటో లాస్ట్ వరకు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా చూస్తున్న వారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. అలాగే నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇక్కడ కొబ్బరితో ఐస్ క్రీమ్ అండి. చాలా టేస్టీగా, సాఫ్ట్గా, చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ ఒక కొబ్బరి చిప్ప తీసుకొని ఒక కాయ తీసుకుంటే అందులో సగం సరిపోతుందండి. ఎక్కువ మంది ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే కాయ మొత్తం చేసుకోవచ్చు. ఇలాగా కొబ్బరి చిప్ప ఒకటి తీసుకున్నాను నేను, సగం. దానిపైన ఉన్న నల్ల పీలంతా తీసేసుకోవాలి. తీసేసుకొని ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి, మెత్తగా పేస్ట్లా పట్టేసుకోవాలి దీన్ని. నిన్న వీడియో పెట్టడం కుదరలేదండి, కొంచెం హెల్త్ బాగోలేదు, గొంతు కూడా సరిగ్గా లేదనమాట. ఇప్పుడు కూడా కొంచెం క్లియర్గా రావట్లేదు కొంచెం గొంతు అనేది, అందుకే నిన్న వీడియో అనేది పెట్టలేదు. ఇలాగా పీసెస్గా కట్ చేసుకొని మొత్తం మెత్తగా పేస్ట్లా పట్టేసుకోవాలండి. ఇలా పక్కన పెట్టి మెత్తగా పేస్ట్లా పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది వేరే బౌల్లోకి ఏం తీయకూడదు. అలా ఉంచేసి స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని, కళాయి కానీ మందపాటి గిన్నె కానీ పెట్టేసుకొని ఇలాగా ఒక 1/2 లీటర్ చిక్కని పాలు తీసుకొని బాగా మరిగించుకోండి. నీళ్ళు అనేవి కలపకూడదండి ఐస్ క్రీమ్కి ఎప్పుడైనా సరే. ముందు అవి మరుగుతూ ఉంటాయి. ఈ లోపల మనం మళ్ళీ ఒక చిన్న గిన్నెలోకి ఒక టీ గ్లాస్ పాలు తీసుకొని ఇలాగా ఒక టేబుల్ స్పూన్తో 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ వేస్తేనే ఐస్ క్రీమ్కి ఎప్పుడైనా సరే ఆ సాఫ్ట్నెస్ అనేది, చిక్కదనం అనేది వస్తుందన్నమాట. ఏ ఐస్ క్రీమ్కైనా సరే కార్న్ఫ్లోర్ కంపల్సరీగా వేసుకోవాలి. ఇలాగ 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ తీసుకొని దాన్ని ఉండలు లేకుండా ఒకసారి పాలలో బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల పాలు మరుగుతూ ఉన్నాయండి. ఇలా మీగడ కట్టేసి బాగా మరుగుతూ ఉన్నాయి. బాగా కొంచెం మరిగిన తర్వాత కొంచెం థిక్గా అవుతాయి కదండి. అలా అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ ఉంది కదండి, అది ఇందులో వేసేసుకొని మనం గంటితో తిప్పుతూనే ఉండాలండి. ఉండలు లేకుండా, ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలి. అలాగే కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్, అలాగే ఒక 100 గ్రాముల వరకు పంచదార వేసుకున్నానండి. ఐస్ క్రీమ్ కొంచెం స్వీట్గానే ఉంటే బాగుంటుంది కదండి. ఎప్పుడైనా సరే మనం కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. నేనైతే ఒక 100 గ్రాముల వరకు పంచదార అయితే వేసుకున్నాను. వేసుకొని కొంచెం పంచదార కూడా కరిగిన తర్వాత మనం అందులోకి ఫ్లేవర్ కోసం, ఇది కొబ్బరితో ఐస్ క్రీమ్ కదండి, మనం ఇందులోకి వెనిలా ఎసెన్స్ ఉంటే మీరు వేసుకోవచ్చు. ఒక 2-3 డ్రాప్స్ వేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. ఎలా ఉంటుందంటే కొబ్బరితో ఐస్ క్రీమ్ కాకుండా వెనిలా ఐస్ క్రీమ్ తింటున్నట్టు కూడా ఉంటుంది. మనం ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చండి. ఇలాగా కొబ్బరితోనే కాదు, వెనిలా ఐస్ క్రీము, అలా మిగతా అన్ని ఐస్ క్రీమ్స్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇలాగా వెనిలా ఎసెన్స్ కూడా వేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి, థిక్గా వస్తుందండి పేస్ట్ అనేది. అలా వచ్చిన తర్వాత దింపేసి పక్కన పెట్టేసి బాగా చల్లారిన తర్వాత ఇలాగా మనం ముందుగా కలిపి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్లో ఇది కూడా వేసేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా మనం చల్లారిన తర్వాతే చేసుకోవాలండి. ఇది వేడి మీద అసలు చేసుకోకూడదు. మనం ఆ కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత, పంచదార అవన్నీ వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉంచితే సరిపోతుందండి. మళ్ళీ మనం అది చల్లారిన తర్వాత బాగా చిక్కగా అయిపోతుంది. ఇలాగా కొబ్బరిలో వేసేసి ఇలాగా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ఇలాగా వస్తుందండి, స్మూత్గా చిక్కగా వస్తుంది. ఇలాగ మనం బారుగా ఉన్న డబ్బాల్లో కానీ, మీ దగ్గర ఐస్ క్రీమ్ చేసుకునే మౌల్డ్స్ ఉంటాయి కదండి, అందులో అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలాగ బారు గిన్నెలో వేసుకొని ఇలాగ పైన ఒక కవర్ షీట్ పెట్టేసి మూత పెట్టానండి. ఎందుకంటే ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి, మామూలుగా పెడితే ఆ వాటర్ అంతా దాంట్లో పడిపోతుందండి, ఆవిరి అంతా. అందుకే ఇలా పైన ఒక షీట్ పెట్టుకుంటే ఐస్ క్రీమ్లోకి వాటర్ అనేది పడకుండా నీట్గా ఉంటుంది. ఇలాగా ఒక 8 గంటల వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. అస్సలు తీయకూడదు. డీప్ ఫ్రిడ్జ్లోంచి ఒక 8 గంటల వరకు అలాగా హైలో పెట్టేసుకుంటే ఇలాగా ఐస్ క్రీమ్ తయారైపోతుందండి. దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే వాటర్లో కొంచెంసేపు ఉంచి ఒక 5 నిమిషాలు తీయండి, తొందరగా వస్తుంది. ఇలాగ నేను ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి ఇలాగా
డిమోల్డ్ చేస్తున్నానండి. మీకు అలా రాకపోతే ఏం చేస్తారంటే ముందు చాక్ తీసుకొని ఇలాగ మధ్యలో ఇలా హోల్లా పెట్టేసి దాన్ని బయటకు లాగండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇది కూడా చూసారా, కొబ్బరి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. చాలా సాఫ్ట్గా స్వీట్గా చాలా ఈజీగా ఇంట్లోనే మనం ఐస్ క్రీమ్ అనేది ఇలా తయారు చేసేసుకోవచ్చు అనమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ సమ్మర్లో. మనకి ఈ సమ్మర్లో చల్లగా తినాలనిపిస్తూ ఉన్నప్పుడల్లా ఇలా చేసుకొని తింటే చాలా వెరైటీగా ఉంటుందండి. అలాగే ఇలా కొబ్బరితోనే కాకుండా మ్యాంగోతో కానీ ఇలాగ వెనిలా ఐస్ క్రీమ్ అని ఎలాగైనా చేసుకోవచ్చండి. ఐస్ క్రీమ్ అనేది చాలా ఈజీగా ఇంట్లోనే. మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్లు తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇది కూడా చూసారా ఎంత బాగుందో, చాలా సాఫ్ట్గా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.